హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం అగ్ని పరీక్షలో అందరి కంటెస్టెంట్స్ని చూసాం. ఎవరు ఎంత టఫ్ ఉన్నారో చూసాం, ఎవరి స్టోరీస్ ఎలా ఉన్నాయో కూడా మనం చూసాం. కొంతమంది స్టోరీస్, కొంతమంది వాళ్ళ కెరియర్స్ సెటిల్మెంట్ కోసం వచ్చారు. కొంతమంది ఉమెన్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఒక చాలా ఇన్స్పిరేషన్గా వెళ్ళాలి, యాజ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్గా నేను కూడా సొసైటీలో ఉండాలి అని చాలా స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. అలాంటి కంటెస్టెంట్లో ఈరోజు నా ముందు ఉన్న ఒక బ్యూటిఫుల్ స్ట్రాంగ్ ఉమెన్ కంటెస్టెంట్ నా ముందు ఉన్నారు. సో ఇప్పటికే నాకు తెలిసి మీరు ఎవరైనా గెస్ట్ చేశారు. ఎస్, దాలియా షరీఫ్ ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. హలో హాయ్. స్ట్రాంగ్ ఉమెన్ అనాలా, పవర్ ఉమెన్ అనాలా, లేకపోతే సూపర్ ఉమెన్ అనాలా? స్ట్రాంగ్ ఉమెన్ అనండి. స్ట్రాంగ్ Strong ఉమెన్ woman. అనాలి. ఓకే. సో దాలియా ప్రాపర్ హైదరాబాద్. యా ప్రాపర్ హైదరాబాద్ కాదు, ఐ మీన్ డిఫరెంట్ ప్లేసెస్. నేను పుట్టింది కాకినాడ, పెరిగిందంతా కరీంనగర్, తర్వాత జాబ్ వల్ల మొత్తం హైదరాబాద్. సో అన్ని మిక్స్డ్. ఇంకా అన్ని మిక్స్డ్, కానీ పుట్టింది కాకినాడ. Yeah. కాకినాడ పిల్ల. కాకినాడ పిల్ల అని కాదు, కరీంనగర్ పిల్ల అనుకోండి. బికాజ్ నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అన్ని అక్కడే. నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయా. ఇంకా ఓకే. సో పేరెంట్స్, అమ్మ నాన్న ఏం Hmm. చేస్తుంటారు? అమ్మ నాన్న బోత్ అట్ హోమ్. నేనే చూసుకుంటా ఇంట్లో. అవునా? Yeah, నేనే చిన్నప్పటి నుండి ఏం చేసేవాళ్ళు డాడీ? చిన్నప్పటి నుంచి డాడ్ తను ఫైనాన్సెస్ ఇవ్వడం ఆ జాబ్ చేసేవాళ్ళు. తర్వాత ఇష్యూస్ వల్ల తను జాబ్ మానేశారు. ఇంకా నేను 6th క్లాస్ నుంచి ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ అన్నట్టు. నేనే చూసుకుంటున్నా ఇంకా ఇల్లు. 6th క్లాస్ Yes. ఏం చేసేవాళ్ళు 6th లో? అంటే నేను అప్పటికి నేను డాన్స్ నేర్చుకుని ఉండేది. మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేనందువల్ల డాన్స్ తోనే చిన్న చిన్నగా ఈవెంట్స్ చేయడం, దాంతోనే డాన్స్ క్లాసెస్ ఇవ్వడం, బ్యాచెస్ చేసి వాళ్ళ క్లాసెస్ ఇవ్వడం, అలాగలాగా ఎర్నింగ్ స్టార్ట్ చేసి ఒక 1.5 year నాకంటూ ఒక డాన్స్ క్లాస్ ఉంది. దాని తర్వాత కరోనా హ్యాపెండ్. అది అలా పక్కకెళ్ళి నేను ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చి కష్టాలు అన్నీ అయ్యాక నవ్ ఐమ్ ఇంటూ ఫిట్నెస్. ఓకే. ఫిట్నెస్ లో ఉండి ఇప్పుడు 3-4 years అవుతుంది. 3-4 years అవుతుంది ఫిట్నెస్ లో ఉంటూ. ఏదో నేను కూడా కొంచెం స్లిమ్ అవ్వాలని చూస్తాను. వచ్చేయండి నా క్లాస్కి వచ్చేయండి. ఎక్కడ చెప్పండి? బంజారా హిల్స్ వచ్చేయండి. అమ్మో, చాలా దూరమే. సో అక్కడ ఓన్ ఫిట్నెస్ స్టూడియో? లేదు, ఐఎమ్ డూయింగ్ అ జాబ్ దేర్. అక్కడ జాబ్ చేస్తున్నారు Hmm. ఫిట్నెస్ స్టూడియోలో. ట్రైనింగ్ ఇస్తారు, పర్సనల్ ట్రైనింగ్. పర్సనల్ ట్రైనింగ్ కాదు, ఇట్స్ లైక్ అ గ్రూప్ క్లాస్. కోచ్ చేస్తా, ఒక 30 members 40 members కి కోచ్ చేస్తాను. అది కాకుండా పర్సనల్ పీటీస్. ఇంకా కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అసలైనది కెరియర్ కానీ యూ టర్న్స్ కానీ అన్ని స్టార్ట్ అయ్యేది నాకు తెలిసి హైదరాబాద్ నుండే స్టార్ట్ అయ్యి ఉంటాయి ఎస్ కదా? సో మీ జర్నీ, హైదరాబాద్ జర్నీ చెప్పండి. అండ్ స్టేజ్ మీద కూడా అసలు మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకోగలిగారో చెప్పారు. అసలు ఏంటి ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? అసలు నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావడానికి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల కేమ్. దాని తర్వాత ఏమైంది, ఒకదాన్నే ఆడపిల్లని, ఇంకా నేను ఒకదాన్నే గచ్చిబౌలిలో ఎక్కడో ఉండేదాన్ని. అంటే నేను అప్పటికి ఫిట్నెస్ జాబ్ చేసుకుంటూ కూడా నేను ఇటు ఆడిషన్స్కి కానీ నా డాన్స్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేద్దాం అన్న ప్రాసెస్లోనే నేను వచ్చాను హైదరాబాద్కి. ఇంకా ఇక్కడికి వచ్చాక ఈ ఆడిషన్స్కి ఇంటర్వ్యూస్కి తిరిగినప్పుడు ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, నేను మళ్ళీ అది చెప్పాలనుకోవట్లేదు. ఇట్ హ్యాపెండ్, అయిపోయింది. దట్స్ టు అ స్ట్రాంగ్ సైడ్. అది అవ్వకపోతే మేబీ నేను ఇంత స్ట్రాంగ్ అయ్యేదాన్ని కాదు. దాని తర్వాత ఐ ఫెల్ట్ ఒక్కరే ఉన్న హైదరాబాద్లో, అందరూ సపోర్ట్ లేకుండా దాంట్లో నుంచి నేనే బయటకు వచ్చి నేనే మళ్ళీ జాబ్ చేసుకుని చాలా కంపెనీస్ షిఫ్ట్ అయ్యి ఇవన్నీ చేసిన ఐ ఫెల్ట్ సమ్వేర్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఇంకో స్ట్రాంగ్ ఉమెన్కి దట్ షుడ్ బీ దేర్. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద అగ్ని పరీక్ష లాంటి స్టేజ్ వస్తే అలాంటి టాపిక్ మాట్లాడడం, దట్స్ అ చాయిస్ ఫస్ట్. ఎందుకంటే అందరూ మాట్లాడడం పెద్ద చాయిస్. దానివల్ల వచ్చే నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ హేట్రెడ్ కానీ అది చాలా ఎక్కువ ఉంది బయట. అగ్ని పరీక్ష నుంచి అంటే దాన్ని అక్కడ ఎందుకంటే మీరు ఎలా ఫైట్ చేశారనేది ఎవరు చూడలేదు. ఏంటి నెగిటివ్ కామెంట్స్? నెగిటివ్ కామెంట్స్ ఏంటి, ఆ పిల్ల డ్రెస్సింగ్ ఎలా ఉందో ఆ టైంలో, ఆ పిల్ల ఆ టైంలో అక్కడ ఎందుకుంది, అసలు నువ్వు ఆ సిచ్యువేషన్ ఉండడానికి నువ్వే రీజన్ కావచ్చు, ఇవన్నీ వచ్చాయి దాంట్లో నుంచి. దే నెవర్ థాట్ బ్యాక్ స్టోరీలో ఆ పిల్ల ఎంత స్ట్రాంగ్ గా దాని నుంచి బయటకు వచ్చింది. ఆ పిల్ల ఎవరికి చెప్పుకోకుండా కూడా తన లైఫ్ లో ఇవన్నీ పాస్ అయ్యి తను అందరితో నార్మల్ గా ఉంటూ ఇలా ఉంటుంది అన్న పాయింట్ ఎవ్వరికి అర్థం కాలేదు. నేను అదే చెప్దామని వచ్చా స్టేజ్ మీదకి. వాళ్ళందరూ ఎలా అంటే, ఇప్పుడు అగ్ని పరీక్ష లాంటి షోకి వచ్చి ఇది చెప్పేస్తే నీకు సింపతి వచ్చేది. నేను సింపతి ఎప్పుడు అడగలేదు. సింపతి అడగకుండానే నేను ఇక్కడ వరకు వచ్చాను. అక్కడ ఏంటంటే మనకు ఒక డార్కెస్ట్ సీక్రెట్ ఏదైనా ఉంటే యూ కెన్ సే టు అస్ అన్నప్పుడు నేను ఆ టాపిక్ తీసా. అది కాకుండా నేను చాలా మాట్లాడా ఆడిషన్లో. నా లైఫ్ స్టైల్ కానీ,
లేకపోతే నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా, నా ఫిజికల్‌గా నాకు ఎంత స్ట్రెంత్ ఉంది, ఇవన్నీ మాట్లాడితే దే ఫెల్ట్ ఆ టాపిక్ నా స్టోరీలో ఎక్కడో హిట్టింగ్ అని వాళ్ళకి అనిపించి వాళ్ళది యేసేసరికి, అది అందరూ పాజిటివ్‌గా తీసుకోకుండా సగం కన్నా ఎక్కువ మంది ఆ పిల్ల సిట్యుయేషన్‌లో ఉండడానికి ఆ పిల్లే రీజన్ అని అన్నారు. అది నాకు అంటే ఎవరి నచ్చలేదు. రీజన్, ఎవరి సిట్యుయేషన్, బ్యాడ్ సిట్యుయేషన్ ఎవరికి వాళ్ళు రీజన్ అవ్వరు అంటే కదా. అది వాళ్ళ చెల్లికో, అక్కకో అయితే అప్పుడు ఆ పిల్ల తప్పు కాదు అని వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. నాకు అదే అర్థమైంది. ఆ కామెంట్స్ చూస్తుంటే. ఇంతకీ ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా షర్ట్‌కి బటన్స్ పెట్టుకోలేదు. దోస్ ఆర్ ఆల్ సిల్లీ కామెంట్స్. ఐ థాట్ మీరు కావాలి మీకు వినాలి అనుకున్నది నేను చెప్తే, మీరు అది కాకుండా పక్కదంతా విన్నారు. ఇట్స్ ఓకే. సో బిఫోర్ ఫిట్‌నెస్‌కి బిఫోర్ ఎలా ఉండేవాళ్ళు? మీ వెయిట్, మీ పర్సన్? యెస్. అంటే నేను ఎప్పుడూ అంత ఓవర్ వెయిట్ ఏం లేకుండే. బట్ ఐ వాస్ ఎ లిటిల్ నా ఫి చిన్నప్పటి నుంచి ఆమె డాన్సర్ గదా! సో, ఎప్పుడు నాకు డాన్సర్ ఉన్నప్పుడు గూడా 8 అవర్స్ ప్రాక్టీస్ ఉండడం డేలో. లేకపోతే నేను వేరే దగ్గరికెళ్ళి వర్క్ జేయడం. అలా మొత్తం డే అంతా ఫిజికల్ లైఫ్ స్టైల్. ఎక్కడో అక్కడ ఫిజికల్‌గా నేను ఉంటూనే వచ్చా. కానీ మధ్యలో ఒక జాబ్ చేశా. వేర్ ఐ హావ్ టు సిట్ అండ్ డూ. నా వల్ల గాలేదు. నాకు అర్థమైంది మన కాళ్ళకి చక్రాలున్నాయి. మనం కూర్చుంటే మన వల్ల పనవ్వదు. అందుకు లేచి మళ్ళీ నా దానికి నేను వచ్చేసా. ఐ ఫెల్ట్ నేను కూర్చొని పనులు చేయలేను. మన వల్ల అవ్వదు. కుదురుగా మనం ఒక దగ్గర ఉండలేము అని నాకు తర్వాత అర్థమైంది. ఓకే. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటి? ఐ థింక్ జాబ్ అనుకోవచ్చు, లేకపోతే అంటే ఈవెంట్స్ ఆహ్, అనుకోవచ్చు. హ్మ్. అలా అంటే ఒక పాయింట్‌లో అందరూ ఇప్పుడు మన ఫ్యామిలీ అయినా, మన ఫ్రెండ్స్ అయినా ఒక పాయింట్‌లో మన దగ్గర ఉండరు. వాళ్ళు లేనప్పుడు కూడా ఎలా సర్వైవ్ అవ్వాలి అన్నది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను చాలా చిన్న ఏజ్‌లో వచ్చా హైదరాబాద్‌కి. లైక్ 16 ఇయర్స్ సమ్‌వేర్. ఆ ఏజ్‌లో మా మదర్‌కి షీస్ లైక్ నేను చిన్న పిల్లని మా ఇంట్లో. మా మమ్మీకేంటంటే ఎందుకు వదలడం? వద్దు ఉండని, ఇక్కడే ఉండని. ఇప్పుడు కష్టాలొస్తే వచ్చాయి. ఇప్పుడు నువ్వు జాబ్ జేసేస్తే మహా అయితే ఇంకో 10,000 ఎక్కువొస్తాయిరా. ఎందుకు ఇంట్లోనే ఉండు. ఇక్కడే జూసుకుందాం అన్న సిట్యుయేషన్ మా అమ్మదుండే. బట్ ఐ ఫెల్ట్ ఎవరో ఒకరు బయటికొస్తేనే ఫ్యామిలీ రేంజ్ పెరుగుద్ది. లేకపోతే అక్కడిదే ఉండిపోతాము. అని నేను అక్కడి నుంచి వచ్చా. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మమ్మీ వాళ్ళందరూ ఉంటే మనకు అర్థం గాదు. మనం కంఫర్టబుల్ లైఫ్‌లో, కంఫర్టబుల్ ఒరాలో ఉంటాం ఇంట్లో. ఒక్కసారి దాంట్లో నుంచి తీసి బయట ఒక హాస్టల్‌లో పడేస్తే అసలు మన బెడ్ ఏంటి? మన ఫుడ్ ఏంటి? ఇవన్నీ మనకు అర్థమవుతాయి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ జేసి వచ్చాక, మనల్ని జూసుకోవడానికి ఎవరుండరు. మళ్ళీ మనది మనమే జేసుకోవాలి. అవన్నీ నాకు హైదరాబాద్‌కొచ్చాకే అర్థమయ్యాయి. సమ్‌వేర్ ఇవి ఇండివిడ్యువల్‌గా ఉండడం నేను నేర్చుకున్నా. అక్కడ తెలిసింది లైఫ్ అసలు ఏంటి అనేది. లైఫ్ అంటే ఏంటి? ఇన్ని రోజులు కష్టపడ్డా నేను. అంటే ఇంట్లో కూర్చొనైతే ఏం అవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఏది ఈవెంట్స్ జేయడమో, ట్రావెల్ జేయడమో అసలు ఇంట్లో ఉండేదాన్ని గాదు నేను. పొద్దున్న ఒక ఏరియాలో ఉంటే సాయంత్రం ఇంకో ఏరియాలో ఉండేదాన్ని డాన్స్ క్లాసెస్ వల్ల. అలా ఉండేసరికి నాకు అర్థమైందేంటంటే మా మమ్మీ నాకెక్కడో కంఫర్ట్ పెడుతుంది. సమ్‌వేర్ నేను ఫుడ్ తినకపోతే తినిపియడం. నాకు కాళ్ళు నొస్తే తను హెల్ప్ జేయడం. ఇవన్నీ అక్కడ మా మదర్ జేసింది. ఇక్కడ నాకెవరు లేకుండే. వచ్చిన వెంటనే నా ఫుడ్ నేనే వండుకోవాలి. హాస్టల్‌లో లేట్ అయిపోయేది నేనొచ్చేసరికి. నేనెళ్లి కింద కుకింగ్ జేసుకోవాలి. నాకు కుకింగ్ గూడా రాదు ఆ పాయింట్‌లో. నేనేం నేర్చుకోలే. మా అమ్మ నేర్పియలే మాకు. అక్కడికొచ్చాక నేర్చుకొని అన్నీ జేస్తుంటే అప్పుడు అర్థమైంది. మా మమ్మీ లేకపోతే ఇంత అవుద్దా లైఫ్‌లో. ఇవన్నీ నేర్చుకున్నా నేను ఒక్కదాన్నే హైదరాబాద్ వచ్చిన తర్వాత. సో మమ్మీ మిస్సింగ్ ఉండేనా ఆ టైంలో? చాలా. హ్మ్. వెరీ మామ్స్ కిడ్ అసలు. చిన్న టూత్ పేస్ట్ అక్కడుంది, ఇక్కడుంది అని గూడా మా అమ్మని అడిగేదాన్ని నేను. ఇప్పటికి అంతే. ఐయామ్ మదర్స్ కిడ్ అండి. ఎప్పటికి అంతే ఉంటాయేమో. ఎంతమంది మీరు? నేను, మా అక్క. ఇద్దరు. సిస్టర్ మ్యారీడా? లేదు. తను ఎంబీబీఎస్ చదివి ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు. నేను ఫిట్‌నెస్‌లో. సో ఇప్పుడు అమ్మా, నాన్న ఎక్కడుంటున్నారు? హైదరాబాద్‌లోనే మేము షిఫ్ట్ చేసేసాము. ఇంకా వాళ్ళు అక్కడ ఉండి, నేను ఇక్కడ ఉండి కుదరలేదు. నాకు హెల్త్ ఇష్యూ వచ్చుండే మధ్యలో. నాకు ఫుడ్ పడక అది రైస్ హాస్టల్స్‌లో మన ఫుడ్ నీట్‌గా ఉండక నాకు కొంచెం కిడ్నీ స్టోన్ రావడం జరిగింది. దానికి మళ్ళీ మా మదర్ భయపడి "వద్దులే నాన్న నేను వచ్చేస్తాను. నువ్వు ఉండగలుగుతావు ఒక్కదానివే నాకు అర్థమైంది. బట్ ఐ విల్ కమ్" అని వాళ్ళు వచ్చేసారు. సో అలా. ఇంక మమ్మీ, డ్యాడీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. హ్మ్. మొత్తానికి ఏదైతే నీ ఫ్యామిలీని తెచ్చేసాను. తీసుకొచ్చేసారు. తెచ్చేసి కూర్చోబెట్టేసాను. హ్మ్. చాలు. సో ఇప్పుడు నలుగురు ఒకే దగ్గర ఉంటున్నారు. అవును. సూపర్బ్. పేరెంట్స్ వచ్చిన తర్వాత అంటే మనకి కరీంనగర్ ఈ లైఫ్ స్టైల్ వేరుంటది. హైదరాబాద్ లైఫ్ స్టైల్ వేరు. హ్మ్. అక్కడ రెంట్స్ నార్మల్ ఉంటుంది. ఇక్కడ రెంట్స్ టూ మచ్ ఉంటుంది. అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నాకు అలవాటయిపోయింది హైదరాబాద్. ఇలానే ఉంటుంది. బడ్జెట్ ఇంతుంటుంది. దీనికి ఇంత సంపాదియాలి అన్నదొకటి మైండ్‌కి నాకు ఆల్రెడీ ఎక్కిపోయింది. దాని తర్వాత వాళ్ళొచ్చేసరికి ఒక్క 10,000 కొంచెం ఎక్కువ జేయడం, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ జేయడం, ఇంకో ఇద్దరు 2 అవర్స్ ఎక్కువ వర్క్ జేయడం అలా పెట్టుకొని ఐ స్టార్టెడ్ మేనేజింగ్ ఇట్. ఇప్పుడు కంఫర్టబుల్‌గా అంతా సెట్ అయిపోయింది. కానీ అక్కడి నుంచి ఇక్కడికొచ్చింది మా మమ్మీకి చాలా మాసివ్ చేంజ్ అయింది. తనకేంటంటే
ఒక 5,000లో వచ్చేది రెంట్ ఇక్కడికి వచ్చేసరికి 14,000. అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు 20, 25 అయిపోయేసరికి మా అమ్మకి ఇప్పుడు అదే షాక్. ఎందుకింత కట్టి ఇక్కడ ఉండడం అని గూడా తన ఫీలింగ్ లోపల. కానీ సమ్‌వేర్ తనకు గూడా ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయింది ఇక్కడ. సూపర్. నాన్న ఏమన్నా చేస్తున్నారా ఇప్పుడిక్కడ? లేదు. మా నాన్న హి ఈస్ నాట్ వెల్. అంటే ఇప్పుడు తనకి హెల్త్ బాలేదు. తన లెఫ్ట్ సైడ్ అంతా పారలైజ్ అయ్యి హి ఈస్ ఆన్ బెడ్ రెస్ట్ నౌ. సో, అయ్యయ్యో! సో, ఇప్పుడు హి డజంట్ నాన్నని వెల్. కూడా ఇంకా మీరు, మమ్మీయే చూసుకోవడం. హ్మ్. ఇంకా కంప్లీట్‌గా డ్యాడీ బాధ్యత మీదే. ఇప్పటినుంచి అలానే ఉండే. కానీ సడెన్‌గా మా డ్యాడీకి హెల్త్ అలా అవ్వేసరికి ఇంకా ఐ ఫెల్ట్ ఎక్కడో ఈ ఏజ్‌లో అవ్వాల్సింది గాదు. మా పెళ్ళిళ్ళు జూడాలి, మా పిల్లలతో ఆడుకోవాలి అని మా నాన్న మాకు చెప్పేవాళ్ళు. అదంతా తిరుగుద్ది ఇప్పుడు ఆయనను జూస్తే. సమ్‌వేర్ ఫాదర్ ఈస్ ఎ ఫాదర్ గదా! హెల్త్ ఖరాబ్ అయితే కెనాట్ టేక్ ఇట్ ఇన్ దిస్ ఏజ్ అని నాకు తర్వాత లైక్ వద్దొద్దు. ఓహ్! పాపం మిమ్మల్ని మీరు ఫైట్ చేసుకొని ఇంట్లో ఫాదర్ అది విషయంలో ఆలోచిస్తూ కదా! అసల చాలా సమ్‌వేర్ కొంతమంది లైఫ్స్ అంతే హార్డ్‌షిప్సే ఉంటాయి. మేబీ సమ్ డే అన్నీ సెట్ అయిపోయి హ్మ్. గెట్ బ్యాక్ టు నార్మల్. అయ్యో! అదే అన్నీ వన్ బై వన్ ఎలా సెట్ చేసుకొచ్చారు? అన్నీ సెట్ జేసుకోవడం ఫినాన్షియల్‌గా నా చేతిలో ఉండే. బట్ ఫాదర్స్ హెల్త్ వాస్ లైక్ అసలు అవ్వాల్సింది గాదు. ఈ ఏజ్‌లో హిట్ అవ్వాల్సింది గాదు అనుకుని మేము ఎక్స్‌పెక్ట్ జేయలేదసలు. అంటే మా ఫ్యామిలీలో అందరికీ హెల్త్ కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడు మేము ఎక్స్‌పెక్ట్ జేయలేదు అవుద్ది ఇలాంటిది మన లైఫ్‌లో గూడా. అంటే మాకు ఫినాన్షియల్‌గా అంతే పెట్టి లేవు డబ్బులు. ఎప్పుడొచ్చేవో అప్పుడు ఖర్చు పెట్టుకునే క్యాండిడేట్స్ మేము. సడెన్‌గా అలా అయ్యేసరికి ఇక్కడి నుంచి లేని డబ్బులు తెచ్చి ఆయనకి హాస్పిటల్స్ బిల్ కట్టి, ఇప్పుడు అప్పులు అవన్నీ అదంతా పక్కకు పెడితే తననలా చూడడం ఈస్ ద హార్డెస్ట్ థింగ్ ఐ కెన్ డూ. ఎవ్రీ డే మార్నింగ్ లేసి సీయింగ్ హిమ్ ఆస్కింగ్ హెల్ప్ అడుగుతారు గదా! మా ఫాదర్ ఎప్పుడు అంత మాట్లాడరు. అంటే కొంతమంది అబ్బాయిలు మాట్లాడి ప్రేమ చూపిస్తారు. కొంతమంది యాక్షన్స్‌తో చూపిస్తారు. మా డ్యాడీ అంత టాకటివ్ గాదు. తనెప్పుడు మమ్మల్ని ఏం అడగలేదు. ఈ మధ్యలోనే వచ్చి నన్ను లేపు, నన్ను కూర్చోబెట్టు, నాకు తినిపి అంటుంటే మాకెక్కడో అయ్యో! మా నాన్న మమ్మల్ని ఎప్పుడు ఏం అడగలేదు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అడగాల్సొస్తుందేంటి అన్న ఫీలింగ్ ఎప్పటికి ఉంటదింక. అది దట్స్ ద హార్డెస్ట్ థింగ్. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే సీయింగ్ హిమ్ లైక్ థిస్ ఈస్ వెరీ హార్డ్. ఇప్పుడు